ఏంటి ఏం చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఏంటి ఇది గుర్తుపెట్టారా ఫ్రెండ్స్? ఇది ఒక రెస్టారెంట్ ఫ్రెండ్స్. చాలా బాగుంది రెస్టారెంట్ ఇది. సో మేము ఎందుకు ఇక్కడికి వచ్చామంటే ఇట్స్ ఈవినింగ్ డిన్నర్ కోసం వచ్చాం ఫ్రెండ్స్. ఇట్స్ స్పెషల్ డే, అంటే ఇట్స్ స్పెషల్ డే ఫర్ పేరెంట్స్ ఫ్రెండ్స్. సో కూర్చొని చక్కగా పిక్స్ తీసుకున్నాం ఫస్ట్. సో యాక్చువల్లీ ఎందుకు స్పెషల్ డిన్నర్ ఎందుకు అంటే మా బాబుకి లాస్ట్ ఇయర్ జాబ్ వచ్చింది ఫ్రెండ్స్ బెంగళూరులో. సో ఎప్పుడు కూడా వాడు ఎక్కడ తీసుకెళ్ళలేకపోయాడు. సో ఈ మధ్యన రీసెంట్గా వచ్చి మా మమ్మీ చలో రెస్టారెంట్కి వెళ్దాము అని అన్నాడు ఫ్రెండ్స్. అసలు నాకు ఇది చూస్తే ఎంత హ్యాపీగా అనిపించింది, ఎంత ఎక్సైటెడ్గా అనిపించిందంటే పిల్లలు ఒకప్పుడు ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చింది మనకి ఇష్టం వచ్చింది కూర్చొని తినేసి బిల్లు కట్టేసి వచ్చేస్తాం కదా. సో ఈరోజు మా బాబు అసలు ఒక స్పెషల్ రెస్టారెంట్ తీసుకొచ్చి మాకు ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చి, అసలు ఆర్డర్ కూడా మేము వేయలేదు, వాడే ఆర్డర్ ఇచ్చారు ఫ్రెండ్స్. వాడే ఆర్డర్ ఇచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, ఫర్ పేరెంట్స్ ఫ్రెండ్స్. అసలు ఆర్డర్ ఇస్తుంటే హీఈస్ మై సన్ అన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్ ఫ్రెండ్స్, రియలీ. సో వెన్ ఈజ్ ఆర్డరింగ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సీ ఈజ్ గ్రోన్ అప్ అనిపించింది ఫ్రెండ్స్. సో మాకు ఇష్టం వచ్చింది కాకుండా అసలు ఏమేమి స్పెషల్ అన్నీ ఆర్డర్ చేశాడు ఫ్రెండ్స్. అసలు ఏమి మమ్మీ ఈ ఊరికి బిర్యానీ అయినా సంథింగ్ స్పెషల్ అని అన్నాడు ఫ్రెండ్స్. ఇది ఒకటి పాస్తా చేశాడు, అల్ఫెర్దో సీ ఫుడ్ పాస్తా విత్ ప్రాన్స్. సూపర్గా ఉండే ఫ్రెండ్స్, టమాటో పాస్తా. సో ఫస్ట్ మేము ఏం చేసామంటే ఫస్ట్ మొహితో మాకు డ్రింక్స్ అన్నమాట, మొహితో డ్రింక్స్ ఆర్డర్ చేశాడు. ఇది తాగండి మమ్మీ బాగుంటుంది అన్నాడు. తర్వాత మేము పాస్తా తినేసాము, టమాటో పాస్తా తినేసాము. మాకు వాడే సర్వ్ చేస్తున్నాడు. మమ్మీ ఇష్టం వచ్చింది తిను అన్నాడు. ఇంకా డిఫరెంట్ డిషెస్ అనమాట. నా లైఫ్లో ఈ డిఫరెంట్ డిషెస్ తినలేదు ఫ్రెండ్స్ ఇవి. ఫ్రెండ్స్ ఈ పింక్ కలర్ ఈజ్ డిమ్సమ్ చికెన్ అనమాట, జాపనీస్ డిష్ అనమాట. చాలా బాగుంది. చికెన్ స్టఫ్ ఉంటుంది దీంట్లో, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ థాయ్ ఫుడ్ అనమాట. ఇది కోకోనట్ ఆల్ వెజిటేబుల్స్ ఉండే ఫ్రెండ్స్ దీంట్లో. జుకినీ, బ్రోకలీ విత్ రైస్ ఇచ్చాడు. చాలా టేస్టీగా ఉండే. లాస్ట్ ఇది ఏంటంటే ఇది ర్యామియో అనమాట. ర్యామియో అని నేను ఒకరోజు అన్నాను, అరే జ్యూసీ నూడిల్స్ చాలా బాగుంటాయిరా, ఎందుకంటే కొరియన్ సిరీస్ చూస్తూ ఉంటాను. సరే మమ్మీ తిను అని తెప్పించాడు ర్యామియో ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకొని తెప్పించాడు నా కోసం అని. అసలు ఫుల్గా ఉంది కడుపు, అయినా కానీ తెప్పించేశాడు. సో నా కోరిక అనేది తీర్చుకున్నాను ఫ్రెండ్స్. సూపీ నూడిల్స్ తాగాను, బాగుంది, సూపర్గా అనిపించింది. మా బాబు నా కోరిక తీర్చాడు అనిపించింది ఫ్రెండ్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది సిస్లింగ్ బ్రౌనీ ఫ్రెండ్స్. ఇది పైన కింద కేక్, పైన ఐస్ క్రీము, దాని చుట్టూ అనమాట అది సిరప్ ఉందన్నమాట, క్యారమల్ సిరప్. సూపర్గా ఉండే, ఆసమ్గా ఉండే. ఇట్స్ ఎ రియల్లీ హ్యాపీ మూమెంట్ ఫర్ ఫ్రెండ్స్. సో కాస్త పిక్స్ దిగాము ఫ్రెండ్స్ మా బాబుతో. సో మా బాబులతో ఇద్దరితో పిక్స్ దిగాం ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అసలు రియల్లీ ఇట్స్ అ స్పెషల్ డే. సో మేము వచ్చిన cafe is Cafe Maiko. So really I enjoyed the food. It's a different food which made my children that day a special friends. Really happy. Thank you friends.